హాయ్ గైస్, బడే మియా చోటే మియా మూవీ అయితే రిలీజ్ అయింది అనమాట. మూవీ అయితే ఏం లేదు గైస్, అంతైతే ఏం లేదు, ఒక యావరేజ్ ఫిలిం అని చెప్పుకోవచ్చు అనమాట. మూవీ ఏంటంటే అది ఫైటర్ మూవీ ఉంటది కదా, సేమ్ అదే రిపీట్ రీమేక్ టైప్ లో అనిపించింది నాకు. రొటీన్ స్టోరీస్ అనమాట, బోర్ కొట్టేస్తుంది. మూవీ ప్లాట్ ఏంటంటే మనకి విలన్ హైప్ అనమాట. ఇందులో బ్లాక్ కలర్ మాస్క్ పెట్టుకొని వెరైటీ డ్రెస్ తో డిజైన్ అయ్యి అలా ఉంటాడు. వాడు ఏంటంటే ఒక డిఫరెంట్ వెపన్ అయితే తయారు చేస్తాడు అనమాట, ఇండియాని డిస్ట్రాయ్ చేయడానికి. వాడిని ఎదిరించడానికి మన ఎలైట్ సోల్జర్స్ ఉంటారు కదా, బడే బాయ్ చోటే బాయ్, వాళ్ళిద్దరు వాడిని ఎదుర్కొంటూ ఉంటారు. సో అది మూవీ ప్లాట్ అనమాట. రొటీన్ అయిపోయింది కదా, సేమ్ అంతే ఉంది. నాకు కూడా మూవీ చూస్తున్నప్పుడు సేమ్ ఫీలింగ్ వచ్చింది. ఎలా అంటే ఫైటర్ కి సేమ్ ఇది డిట్టో అనిపించింది నాకైతే. మూవీస్ అదే రిపీట్ స్టోరీతో రిపీట్ అవుతుంటే బాగా బోర్ కొట్టేసింది అనమాట. ఇంకా మెయిన్ విషయం ఏంటంటే యాక్షన్ సీక్వెన్సెస్ కొద్దిగా బెటర్ ఫైటర్ దానికన్నా. దీనికి యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి అనమాట, మంచి ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఫైట్ సీన్స్ ఎలా అంటే ఇప్పుడు ఒక 10 minutes కో ఫైట్ అట్లా పెట్టాడు అనమాట. అది బాగా, ఇంకా వీళ్ళిద్దరు బాండింగ్ అయితే బాగుంది అనమాట, బడే బాయ్ చోటే బాయ్ కా. అది మూవీకి కొద్దిగా హైప్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక మూవీలో ప్లస్ పాయింట్స్ అంటూ ఏం లేదు, రొటీన్ స్టోరీ కాబట్టి అంత ఇంట్రెస్టింగ్ అయితే ఏం లేదనమాట. అక్కడ బాగా దెబ్బొచ్చింది ఏంటంటే రొటీన్ అయిపోతున్నాయి స్టోరీస్ అనేది. ఈ ఫైటర్ కానివ్వండి, ఇప్పుడు బడే బాయ్ చోటే బాయ్ కూడా అలా రొటీన్ అయిపోతున్నాయి అనమాట. సో మూవీకి నేను 5 కి 2.5 రేటింగ్ ఇస్తున్నాను గైస్.